రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం ఆయా నియోజకవర్గాలపై ప్రత్యేక కథనాలను అందిస్తుంది. 2024 లోక్సభ ఎన్నికలు తెలంగాణ పేరిట ప్రసారమయ్యే ఈ ధారావాహికలో ఈవేళ మొదటగా సికింద్రాబాద్ నియోజకవర్గం గురించి ప్రత్యేక కథనం విందాం. రాష్ట్రంలోని అతిపెద్ద లోక్సభ నియోజకవర్గాల్లో ఒకటైన సికింద్రాబాద్ లోక్సభ స్థానం 1957లో ఏర్పడినట్టు నుంచి 4 సార్లు పునర్వ్యవస్థీకరణకు లోనైంది. ప్రధాన పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్లు హోరాహోరీ పోటీ పడుతున్న సికింద్రాబాద్ నియోజకవర్గంపై మా ప్రతినిధి ఎంఎస్ లక్ష్మి అందిస్తున్న నివేదిక. సికింద్రాబాద్ లోక్సభ స్థానం పరిధిలో ముషీరాబాద్, సికింద్రాబాద్, సనత్నగర్, ఖైరతాబాద్, అంబర్పేట్, జూబ్లీహిల్స్, నాంపల్లి శాసనసభ సెగ్మెంట్లు ఉండగా కేంద్ర మాజీ మంత్రి శివశంకర్, బండారు దత్తాత్రేయ లాంటి పలువురు అగ్రశ్రేణి నాయకులు లష్కర్ స్థానం నుంచే లోక్సభకు గెలుపొందారు. గతంలో కాంగ్రెస్ కంచుకొట్టుగా ఉన్న లష్కర్ నుంచి ఎక్కువగా 4 సార్లు విజయం సాధించింది బండారు దత్తాత్రేయ మాత్రమే. గత 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి 42% ఓట్లతో గెలుపొందారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా పలు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న కిషన్ రెడ్డి మరోసారి సికింద్రాబాద్ నుంచే లోక్సభ ఎన్నికల బరిలో దిగారు. ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ టికెట్పై శాసనసభకు ఎన్నికై ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్ లష్కర్ నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇక బీఆర్ఎస్ శాసనసభలో సికింద్రాబాద్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న పద్మారావు గౌడ్ ను లోక్సభ బరిలోకి దించింది.